అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికే థియేటర్లంతా సందడిగా పండగ వాతావరణం ఉండేది. పాలాభిషేకాలు ఉండేవి, డప్పు చప్పుళ్ళు ఉండేవి, ఎక్కడ చూసినా సరే అఖండ తాండవం థియేటర్లలో కనిపిస్తూ ఉండేది ఈ పాటికి. కానీ ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే మొత్తం మీద అభిమానులు తీవ్ర నిరాశకి నిరుత్సాహానికి గురయ్యారు. బాలయ్య సినిమా రిలీజ్ అవ్వడం లేదని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కోపంతో రగిలిపోయిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఏదో ఒకటి చేసి తొందరగా రిలీజ్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజన్నా రిలీజ్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారు, సినిమా యూనిట్కే వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా ఎలా చేస్తారు మీరు మాతో అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. వేలకు వేలు టికెట్లు మేము ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కున్నాం, కిలోమీటర్ల కొద్దీ మేము నడిచి మరీ ఇక్కడికి వచ్చాం థియేటర్ల దగ్గరికి, మీరు ఎలా షోస్ క్యాన్సిల్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. మరోపక్క టికెట్స్ ఇప్పటికే బుక్ చేసుకున్న చాలామంది మా టికెట్స్కి పెట్టిన డబ్బుల పరిస్థితి ఏంటి అనేది కూడా కొంతమంది అడుగుతున్నారు. సో మొత్తం మీద సినిమాకి సంబంధించి తీవ్ర గందరగోళం. ఇంకోవైపు ప్రొడ్యూసర్లు అక్కడ మాట్లాడుతున్నారు అంటూ తెలుస్తోంది సినిమాని రిలీజ్ చేయడానికి. మరోవైపు బాలయ్య క్లాస్ స్పీకర్ అని వాళ్ళందరితో ఇప్పటికే ఇది వీలైనంత సార్ట్అవుట్ చేసేందుకు ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు అంటూ తెలుస్తోంది. సో ఒక్కసారి ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం డీటెయిల్స్ ఇవ్వబోతున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అప్డేట్స్ ఇవ్వబోతోంది. ఒక్కసారి అసలు అభిమానులు ఏమంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి చూద్దాం. ఆనంద తాండవం, అఖండ తాండవం. బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఎక్కడ బోయపాటి గారి మార్క్ ఎక్కడ? ఖండాలు దాటిన అఖండ జన నీరాజనాలు అందుకుంటున్న బోయపాటి. బాలయ్య శివతాండవం, రుద్రతాండవం, ఆనంద తాండవం, అఖండ తాండవం. సినిమా ఆగిపోతే ఫ్యాన్స్ తాండవాన్ని చూస్తారు మీరు. ఎక్కడ సినిమా ఎక్కడ? బోయపాటి గారు, బాలయ్య గారు. బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఎక్కడ బోయపాటి గారి మార్క్ ఎక్కడ? ఖండాలు దాటిన అఖండ జన నీరాజనాలు అందుకుంటున్న బోయపాటి. బాలయ్య శివ నందమూరి బాలయ్య అన్న, నందమూరి ఎన్టీఆర్ అన్న రికార్డ్ బ్రేక్ ఇరగ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రలో కొట్టి చేస్తారు. ఇలా సినిమా వాయిదా పడడానికి కారణాలు ఏంటి అమ్మా? సినిమా వాయిదా పడడానికి వాయిదా పడిందంటే ఉంది కారణం. పైసా పెంచాలా మామూలా అన్నా కాదా ఓనర్స్ అంతా కూడా ఒకటయ్యి మాట్లాడుకుని అప్పుడు బొమ్మ రిలీజ్. బాలయ్య బాబు నష్టం వస్తుందా? మరి నష్టం అవుతుందా వాయిదా పడడం వల్ల? ఏమైనా అడ్డవదు. అయ్యమ్మ డిస్కో డ్యాన్స్లే ఫుల్ హౌస్ఫుల్ అవుద్దమ్మా. సినిమా రికార్డు కొడుతుంది, 1 కన్నా 2 రికార్డు కొడుతుంది. నందమూరి వంశం అంటే ఏంటనుకున్నావు? తడు కొడతాను మీకు మిల్లెత్తే మనగాడు నందమూరి వంశం బిడ్డ. నందమూరి బాలయ్య, నందమూరి జూనియర్. అఖండ తాండవం ఒకవేళ థియేటర్స్లోకి రాకపోతే ఇవాళ మేము తాండవం చేస్తామంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పటికే బోయపాటిని ఇమిటేట్ చేయడం, బోయపాటికి వార్నింగ్ ఇస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. బోయపాటి ఏం చేస్తున్నారు మీరు అంటూ. సో ఈరోజు థియేటర్స్లోకి వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవడానికి అక్కడ ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు. బట్ ఏదో చిన్న సినిమాల విషయంలో ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ జరిగాయంటే ఒక అర్థం ఉంటుంది. కానీ బాలకృష్ణ సినిమాకి ఇంత పెద్ద గందరగోళం జరగడం, అప్పటికే టికెట్స్ అమ్మడం. ఓ పక్క ఏపీలో రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, టికెట్స్ అమ్ముకున్నారు, ప్రీమియర్స్కి బుక్ చేసుకున్నారు. తెలంగాణలోనేమో రిలీజింగ్ రేపని ఇవాళ అని ఉంది, 5వ తారీఖు అని ఉంది. కానీ ప్రీమియర్స్ గురించి గందరగోళంగా ఉంది. సాయంత్రం వరకు టికెట్ల రేట్ల గురించి లాస్ట్ మినిట్ వరకు గందరగోళమే మనం చూస్తూనే ఉన్నాం. సరే మొత్తం మీద క్లారిటీ వచ్చింది, మొత్తం మీద క్లారిటీ వచ్చింది అనుకునే లోపు మనం చూసాం ఏం జరిగింది అనేది. సో శిల్ప ఉన్నారు, గ్రౌండ్లో ఉన్నారు, థియేటర్స్ దగ్గర ఉన్నారు. అభిమానులు థియేటర్స్ దగ్గర ఇప్పటికీ గొడవ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక థియేటర్ వద్ద నుంచి శిల్ప మనతో అందుబాటులో ఉన్నారు లైవ్లో. సో అభిమానులు ఏమంటున్నారు అసలు తెలుసుకుందాం. శిల్ప
ప్రజెంట్ అభిమానులు ఏమంటున్నారు? చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేశారు, కట్అవుట్స్ పెట్టారు, టికెట్స్ బుక్ చేసుకోవడానికి బుక్ చేసుకున్నారు చాలామంది. ఈ లోపు చూస్తే ఒకసారిగా థియేటర్స్లో సినిమా లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బుక్ మై షోలో కనీసం చూపించడం లేదు. ఈ రోజు రిలీజ్ మామూలుగా అయితే, కానీ ఈ రోజు చూపించడం లేదు, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా చూపించడం లేదు. ఏం జరుగుతుంది? ఫ్యాన్స్ ఏమంటున్నారు శిల్ప? అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన ప్రస్తుతం కుకట్పల్లిలోని బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర ఉన్నాను. విజువల్స్ లో చూసుకోవచ్చు, ఇటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకొని ఇటు సినిమా ఈ రోజు వాయిదా పడిందని తెలుసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అవి ఉంటాయో ప్లకార్డ్స్ కావచ్చు, అవన్నీ కట్అవుట్స్ అన్ని తీసేస్తుంటే అటు యాజమాన్యంతో వాగ్వాదం చోటు చేసుకున్న విజువల్స్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకొని ఈ రోజు సినిమా వాయిదా పడడంతో ఇక్కడ పెట్టినటువంటి కట్అవుట్స్ అన్ని తీసేస్తుంటే ఇటు పెద్ద ఎత్తున చేరుకున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఏమో సినిమా వాయిదా పడింది, ఏం చెప్తారు? బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఎక్కడ బోయపాటి గారి మార్క్? ఎక్కడ ఖండాలు దాటిన అఖండ జన నీరాజనాలు అందుకుంటున్న బాలయ్య, మా బాలయ్య శివ తాండవం, రుద్ర తాండవం, ఆనంద తాండవం, అఖండ తాండవం. ఎక్కడ సినిమా ఆగిపోతే ఫ్యాన్స్ తాండవాన్ని చూస్తారు మీరు. ఎక్కడ మా బాలయ్య సినిమా ఎక్కడ ఆగిపోలేదు, మా సినిమా ఆగిపోలేదు. ఇవాళ రేపో ఒక గంటకో సెకండ్కో నిమిషానికో ఎప్పుడో ఒకసారి వస్తుంది. మా బాలయ్య సినిమా చూస్తాం. మా బాలయ్య సినిమాని ఎవరు ఆపేది లేదు. మమ్మల్ని ఎవరు ఆపేది? మా బాలయ్య సినిమాని ఆపేది లేదు. అంటే బుక్ మై షోలో కావచ్చు ఎక్కడ కూడా కనిపించడం లేదు. సడన్ గా టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. దీని వెనక ఏమైనా ఉన్నదా ఏంటి? బుక్ మై షోలో స్టార్ట్ ఉంటే పెద్ద పండుగ ఉంటుండే ఇక్కడ. ఎందుకు బాలకృష్ణ చూడాలి ఉండాలని వచ్చాము. వచ్చే వరకు ఇక్కడ ఏం లేదు, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది తెలియాలి. కారణం ఏంటి? సో ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు సినిమా పైన కావచ్చు? డైలాగ్ చెప్పండి. ఆకలి తీరిన సింహం వేటాడదు, ఆకలితో ఉన్న సింహం వేటను ఆపదు, ఆ వేటను ఆపని సింహమే మా బాలయ్య. జై బాలయ్య. ట్రైలరు, టీజరు, సాంగ్స్ అన్ని రిలీజ్ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగినాయి. మా బాలయ్య బాబాకి దిష్టి తగిలింది, బాగా దిష్టి పెట్టేశారు. ఖచ్చితంగా మా బాలయ్య సినిమా 100 days చూస్తాం. ఈ రోజుల్లో చాలా రోజుల్లో సినిమా 100 days చూడలేదు, 50 రోజులు చూడలేదు. 365 days 105 నడుస్తుంది. అన్ని కేంద్రాల్లో కూడా శత దినోత్సవాలు జరుగుతాయి. ఇదివరకు రోజులు మీరు మళ్ళీ చూస్తారు ఈ అఖండ తిరిగి. ఇదివరకు 100 రోజులు సినిమా ఫంక్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు ఈ సినిమా అఖండ 2ని మా బాలయ్య ఫ్యాన్స్ తరపున నేను చెప్తున్నా, ఖచ్చితంగా 100 days ఫంక్షన్ చేస్తాం. సక్సెస్ మీట్లు ఉండవు, 100 days ఫంక్షన్ చేసి చూపెడతాం. మా బాలయ్య ఏంటో చూపిస్తాం. ఈసారి ప్రమోషన్స్ అటు బాలీవుడ్లో కావచ్చు అన్ని ఇండస్ట్రీలో కూడా ఎంతో ఘనంగా చేశారు. ఇప్పుడు సడన్గా వాయిదా పడపై ఏమైనా నష్టం ఏమైనా ఉంటుందా, ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సినిమా పైన? టాలీవుడ్ని, హాలీవుడ్ని, బాలీవుడ్ని, కోలీవుడ్ని ఏ వుడ్నైనా షేక్ చేసేది మా బాలయ్యే. ఎటువంటి రిమార్కు ఉండదు, ఎటువంటి డ్యామేజ్ ఉండదు. బాలయ్య ఫ్యాన్స్ ఓపికతోటి ఉన్నాం. మా ఓపిక పరీక్షించకండి. మేము చాలా బాయలాగా చాలా ఎవరు పరీక్షిస్తున్నారంటే అది మీ విద్యుత్కే వదిలేస్తున్నాం మేము. మేము బాలయ్య కోపం ఎలా ఉంటుందో, బాలయ్య ప్రేమ ఎలా ఉంటుందో, మా అభిమానుల ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటుంది. జై బాలయ్య. ఇంకా మేము బాధలో ఉన్నాం, మమ్మల్ని మీరు బాధ పెట్టకండి. మా సినిమాని మాకు ఇవ్వండి, మా బాలయ్యని మాకు చూపించండి. బోయపాటి గారంటే మాకు ప్రాణం. మా దేవుడు బాలయ్య బాబు సినిమా తీసి బోయపాటి గారు. జై బాలయ్య, జై బోయపాటి, జై తమన్. సో ఎక్కడ నుండి వచ్చారన్న మీరు? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర నుండి వచ్చారా? సినిమా చూస్తాకు వచ్చామండి. సినిమా చూడడం ఎందుకు? ఆంధ్ర థియేటర్లు ఉన్నాయి కదా, ఇడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ రిలీజ్ అవుతుందని చెప్పి అమెరికా వెళ్ళిపోదామని చెప్తే అమెరికా కూడా వెళ్ళిపోదామని టికెట్లు బుక్ చేయండి, లేదని చెప్పారు. సినిమా కోసం అమెరికాకి వెళ్తారా? అమెరికా వెళ్తాం. బాలయ్య అంటే అమెరికా, అది ఎక్కడికైనా వెళ్ళిపోతాం మేము. అది కట్అవుట్లు కట్టి మొత్తం రాత్రి నేను కూడా ఉన్నాను ఇక్కడ చేసాం మొత్తం. అయితే జై బాలయ్య
సినిమా రిలీజ్ అవ్వలేదంట. ఎందుకు అయిందో మాకు టికెట్ తీసుకున్నారా మీరు ప్రీమియర్ కి? డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చాము. బస్ టికెట్లు అన్నీ అంటే మొత్తం రెడీ అయిపోయినాక ఆల్ ఆఫ్ సడన్ గా కావడం గల కారణాలు ఏంటి? దీనికి ఏమైనా ఉందా మేడం? ఈ కట్అవుట్ పెట్టారు కదా, కట్అవుట్ మాదే. కట్అవుట్ చెప్పండి. అన్నయ్య పెట్టాడు. కట్అవుట్ కూడా మాదేనండి. మొత్తం అన్ని మేము చేసుకున్నాం. అయితే సినిమా అయితే రిలీజ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది మాకు తెలుతులే. అది ఒక్క షో మొత్తం షో ఎక్కల ఒకసారి వాటర్లో ఒకసారి అలా కనిపించాడంటే చాలు, ఆ షో కొని చచ్చిపోయి వెళ్ళిపోతాం అంతే. సో మొత్తం మీద ఇటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తి దండం పెడుతున్నాము, మా బాలయ్యని మాకు చూపించండి. ఉంది ఎంత బాలయ్య ఫ్యాన్స్, బాలయ్య అభిమానులు ఉందండి. యా అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? దిస్ ఈజ్ నందు ఫ్రమ్ ఆర్టీవీ స్టూడియో. యా, సో ఇప్పుడు ఆర్టీవీ వేదికగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బోయపాటి గారికి? అసలు ఈ మొత్తం జరిగినటువంటి విషయంలో ఎవరి మిస్టేక్ వల్ల ఇది జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు బోయపాటి ఎవరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కెన్ యూ హియర్ మీ? వినపట్లేదండి, చెప్పండి. ఓకే, అంటే బోయపాటి గారికి మీరు ఈ సందర్భంగా ఏం చెప్తారు? ఏ రిక్వెస్ట్ చేస్తున్నారు? లేకపోతే ఫ్యాన్స్ తరపు నుంచి మీ డిమాండ్ ఏంటి అసలు? బోయపాటి గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. వారి కాళ్ళకి నెత్తిన ఆ సినిమాలో హీరోకి 100 సినిమాలు తీసిన హీరోకి డబ్బు ఇది కాలేదు, 3 కోట్లు ఇది కాలేదని చెప్పేసి ఫ్యాన్ అభిమాని ఇచ్చాయంట. అలాగా డబ్బు విషయం కాదు. ఫ్యాన్ దలుచుకుంటే ప్రతి ఫ్యాన్ కూడా ఒక్కొక్క రూపాయి వేసుకుంటే ఆ డబ్బు సమస్య కాదు. ఏదో జరుగుతుంది. మాకు ఇప్పుడు అందుతున్న సమాచారం క్లారిటీ కావాలి మాకు అందుతున్న సమాచారం ఏంటంటే మొత్తం 28 కోట్లు ఏదో బ్యాలెన్స్ ఉందని, దానివల్ల సినిమా ఆపారు, కోర్టులో కేసు వేశారని తెలుస్తుంది. కాకపోతే బాలకృష్ణ గారు బోయపాటి గారు చెరిసగం వేసుకొని ఆ బడ్జెట్ అమౌంట్ రిటర్న్ చేస్తున్నారని, తొందరగా సార్ట్ అవుట్ చేస్తున్నారని మేము వింటున్నాం. మీ దగ్గరికి వచ్చిందా ఇది ఇన్ఫర్మేషన్? బయటకి ఏమైనా వచ్చిందా? అది వచ్చిందండి. ఇది డబ్బు విషయం కాదు సార్, ఇది డబ్బు విషయం కాదు. అది ఏదో జరుగుతుంది లోపల, అది క్లారిటీగా మాకు తెలియాలి. అది ఏమన్నా జరగాల్సింది మాకు సినిమా అంటే డబ్బు విషయం కాకుండా తెలియాలి కదా. ఏది బయటికి రావట్లేదు మాకు. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు కాబట్టి అది ఏం జరుగుతుందని చేయట్లేదా అని కావాలనే చేస్తున్నారు అనుకుంటాం మేము, అంతే. మా బాలయ్య సినిమా ఆపడానికి ఏదో దుష్ట శక్తి ఆపుతోంది. మా బాలయ్య శివతాండవం చూడాలనుకుంటే సినిమాని రిలీజ్ చేయండి, అంతే. ఓకే, జై బాలయ్య, జై బోయపాటి, జై తమన్. రేట్స్ విషయంలో ఫ్యాన్స్ ఓకేనా, సంతోషంగానే ఉన్నారా? కొంచెం రేట్లు పెరిగినాయి మరి. మొన్న ఈ మధ్య టికెట్ రేట్ల గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. ఫ్యాన్ కావాల్సింది సినిమా. ఓకే, అది ఏం లేదండి. ఫ్యాన్స్కి డబ్బుల విషయం అనేది ఏం లేదు. సినిమా ఎవరైతే అందరూ కలిసే ఒక నిర్ణయానికి వస్తారు, థియేటర్లో ఒక నిర్ణయానికి వస్తారు, ఆ రేటు పెడితేనే చూస్తారు. సినిమా థియేటర్లో బయట బ్లాక్లో అమ్మే టికెట్ల రేట్లకి దీనికి ఇది కాదు. వారం రోజుల వరకు కూడా మీకు బయట బ్లాక్లో టికెట్లు అమ్ముతారు. అది సమస్యగా అనేది టికెట్లు రేట్లు పెంచారనేది ఒక సమస్యనా చెప్పండి? అది కాదు. ఏదో జరుగుతుంది, అది మాకు తెలియాలి. అది అంతా మాకు అనవసరం అండి. మాకు సినిమా కావాలి. అంటే సినిమా రిలీజ్ నేను మాట్లాడుతుంటే నా నోరు తడారిపోతుంది. సినిమా ఇప్పుడు సహజంగా బుక్ మై షోలో కనిపిస్తుంది, ఇవాళ రిలీజ్ అయ్యేదన్నా రేపు ఎల్లుండో రిలీజ్ అయ్యేది ఉంటే, కానీ బుక్ మై షోలో అసలు తీసేశారు. కనిపించిన వాళ్ళు ఆయన 14th or 15th అన్నట్లుగా ఒక అంచనాకు వస్తున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇంతకుముందు మరొక అభిమాని మాట్లాడుతూ అసలు బాలయ్య సినిమా రిలీజ్ అవ్వకపోతే థియేటర్లో వేరే సినిమా ఉండదు అంటున్నారు. సో ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరే రిక్వెస్ట్ చేస్తారు రిలీజ్ డేట్ విషయం? ఫ్యాన్స్ కోపం చూసి మా బాలయ్య కోపమే చూశారు. బాలయ్య ఫ్యాన్స్ ప్రేమ కూడా చూస్తారు. అది కోపంతో అన్నమాటలే, దానికి కాదు. ఇంకోటి ఏంటంటే మాకు సినిమా కావాలంతే. మాకు 1 సెకండ్కే వేస్తారో, నిమిషానికే వేస్తారో, గంటకే వేస్తారో, రాత్రికే వేస్తారో, పగలేస్తారో మీ ఇష్టం. కానీ మాకు బాలయ్య సినిమా చూడాలి, అంతే.
జై బాలయ్య జై. Right. ఇంకా మాట్లాడదలుచుకోలేదు, మాటలు మాట్లాడుకోవడం లేవు, అంతే. జై బాలయ్య జై థియేటర్ దగ్గర ఇటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బాబు సినిమా కోసం గంటల తరబడి ఇక్కడ ఉన్నాం, కానీ అటు బుక్ మై షోలో కావచ్చు ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీంతో పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పెట్టిన కటౌట్స్ కావచ్చు మొత్తం కూడా తీసేస్తున్నారు. తీసేసి పెద్ద ఎత్తున ఖచ్చితంగా సినిమా రిలీజ్ కావాలి, లేకుంటే ఏ సినిమాను కూడా ఇక్కడ ఆడనీయమంటూ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మన కోరల్లో కనిపిస్తుంది. అంటే శిల్ప, ఇప్పుడు థియేటర్ యాజమాన్యాల పరిస్థితి అక్కడ ఎవరైనా ఉన్నారా? థియేటర్ నిర్వాహకులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉందా ఈ విషయంలో? మరి అభిమానులు వస్తున్నారు, కట్అవుట్స్ అన్ని పట్టుకెళ్ళిపోతున్నారు, మరి అక్కడ ఏంటి పరిస్థితి? అంటే యాజమాన్యం తరపు నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారు ఈ విషయంలో? ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉందా శిల్ప? మీకు లోపలికి వెళ్ళడానికి కానీ అక్కడ ఉన్న నిర్వాహకులతో ఎవరితోనైనా మాట్లాడడానికైనా అవకాశం ఉంటే ట్రై చేయండి. మనం చూస్తున్నాం శిల్ప అక్కడ ట్రై చేస్తున్నారు. బట్ మీన్వైల్ ఒక్కసారి మనం చూస్తున్నాం థియేటర్లో బాలకృష్ణ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఇక ఏ సినిమా రిలీజ్ అవ్వనివ్వు అంటున్నారు. ఇదేదో వేరే సినిమాలను డ్యామేజ్ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు, ఇక్కడ అభిమానులు కూడా అదే చెప్తున్నారు. కానీ మా బాలయ్య మీద ఉన్న ప్రేమ అలాంటిది అని చెప్తున్నారు. తొందరగా బోయపాటి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ఆర్టీవీ వేదికగా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటుంది ఒకటే, బోయపాటి గారు తొందరగా సార్ట్అవుట్ చేయండి, సినిమా రిలీజ్ చేయండి, దయచేసి వెయిట్ చేయలేం మేము అని చెప్తున్నారు. ఇదిగో అఖండ 2 సినిమా రోజుకి 4 ఆటలు అంటూ అక్కడ రాసి ఉంది. సో వాయిదా పడ్డది ప్రస్తుతానికి. కాకపోతే క్లారిటీ లేదు ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సరే వాయిదా పడింది అనేది మొత్తానికి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అభిమానులకి. అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇదిగో అన్ని పీకెళ్ళిపోతున్నారు, అక్కడ ఉన్నాయన్ని బ్యానర్స్ కానీ అక్కడ ఉన్న కట్అవుట్స్ కానీ అన్ని పీకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీకు కనిపిస్తుంది ఈ టైం కల్లా అక్కడ అసలు పండగ వాతావరణం ఉండాలి. ఆ థియేటర్ దగ్గర కూకట్పల్లిలో థియేటర్, అక్కడ శిల్ప ఉన్నారు, అక్కడ పెద్ద జాతర జరగాల్సిన సమయం. బయట లోపల బాలకృష్ణ గారు తాండవం చేస్తుంటే బయట ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేటువంటి సమయం. ఇట్స్ లాక్డ్, థియేటర్ లాక్ చేసి కనిపిస్తుంది మనకి. సో ఇట్స్ క్వైట్ ఆపోజిట్ సిచ్యువేషన్ అక్కడ. మోస్ట్ డిసప్పాయింటింగ్ టైం ఫర్ ఫ్యాన్స్. బాలయ్య అభిమానులకి మోస్ట్ డిసప్పాయింటింగ్ టైం ఇది. చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా బాధపడుతున్నారు. అండ్ ఎందుకు జరుగుతుంది ఇది? ఎవరైనా కావాలని చేశారా అన్న అభిప్రాయంలో కూడా కొంతమంది ఉన్నారు. ఇంతకుముందు ఫ్యాన్స్ మాట్లాడుతూ మనతో అంటున్నారు ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు. శిల్ప లాక్ చేసి ఉంది అక్కడ పూర్తిగా. ఇట్స్ లుకింగ్ లైక్ ఇట్స్ లాక్డ్. ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి? సినిమా వాయిదా పడడంతో ఇక్కడ ఈ స్క్రీన్లో ఈ సినిమా అనేది అఖండ 2 సినిమా అనేది ఈ స్క్రీన్లో వాడుతుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి గేట్ అనేది పూర్తిగా క్లోజ్ చేసి లాక్ వేసి ఇక్కడ యాజమాన్యం ఎవరు కూడా లేరు. ఇంకోవైపు అక్కడ నోటీస్ బోర్డు అనేది పెట్టారు, అఖండ 2 సినిమా వాయిదా, ఈ రోజు 4 ఆటలు లేవు, దీన్ని గమనించాలి ఇట్లు మేనేజ్మెంట్ అంటూ కూడా ఒక నోటీస్ బోర్డు అయితే పెట్టారు. ఇది ఈ స్క్రీన్లోనే అఖండ 2 సినిమా విడుదల కావాల్సింది. దీంతో దీనికి ఇటు సైడ్ ఉన్నటువంటి గేట్ని పూర్తిగా క్లోజ్ చేసి ఎవరు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎవరు కూడా లోపలికి రాకూడదు, వస్తే గొడవలు అయ్యే సిచ్యువేషన్ ఉండడంతో మొత్తం పూర్తిగా క్లోజ్ చేశారు. ఏదైతే ఈ స్క్రీన్ ఉంటుందో స్క్రీన్ మీద వచ్చేటువంటి అఖండ 2 కేటాయించినటువంటి స్క్రీన్ దగ్గర మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఎవరు మేనేజ్మెంట్ కావచ్చు ఎవరు కూడా లేకుండా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జనరల్గా బ్రహ్మరాంబ థియేటర్కి ఇటు బాలయ్య బాబు ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ కావచ్చు, సినిమా యూనిట్ ఎక్కువగా వచ్చి ఇక్కడ ఈ థియేటర్లోనే వీక్షించడంతో పెద్ద ఎత్తున ఇక్కడ కూడా తరలి రావుతుంది. నిన్న సాయంత్రం ఒకవైపు మూవీ టీమ్ అఫీషియల్గా చెప్పినప్పటికీ ఈరోజు ఒకవేళ వస్తారేమో, ఆఫ్లైన్లోనే టికెట్స్ దొరుకుతాయేమో, చూడొచ్చేమో. ఎందుకంటే చాలామంది కూడా మొదటి రోజే తనకి ఇష్టమైనటువంటి నటుడిని స్క్రీన్ పైన చూడాలంటూ కూడా పెద్ద మంది కూడా చాలా వరకు సెంటిమెంట్ ఉంటుంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఇటు థియేటర్ల దగ్గరికి తరలి వస్తున్నారు. థియేటర్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి నటుడిని సినిమా స్క్రీన్ పైన చూడడానికి ఒకవైపు వాళ్ళు ఆ పెద్ద రేట్స్ అనేవి డబుల్ ఉన్నప్పటికీ దాన్ని మాత్రం లెక్క చేయకుండా 70mm స్క్రీన్ పైన చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం ఒకసారి ఫ్యాన్స్ కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళందరూ ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఏ క్షణమైన గేట్ ఓపెన్ చేయకపోతారా, ఏ క్షణమైన సినిమా లోపల రిలీజ్ చేయలేకపోతారా అంటూ పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి ప్రీమియర్ షోల నుండి కూడా వాళ్ళు ఇక్కడనే పడిగాపులు కాస్తున్నారు. ఏం చెప్తారు వాయిదా పైన? వాయిదా పైన కదండి, 4377 బండి ఆపే పని లేదు, జై బాలయ్య సినిమా ఆపే పని లేదు, జై బాలయ్య సినిమా ఆపే పని లేదు. అది కావాలి మాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ శిల్ప.
సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున కావడంతో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం థియేటర్ని మాత్రం క్లోజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి. ఇక్కడ బుక్ మై షోలో నేను మీకు చూపిస్తున్నాను, కనీసం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అప్డేట్ కానీ, లేదంటే అసలు అఖండ సినిమాకి సంబంధించిన పోస్టరే లేదు లోపల, అసలు ఆ అవకాశమే లేదు. సో క్లారిటీ లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒకటే, క్లారిటీ లేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు. సో ఈ రోజు ఈవినింగ్కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే మీరు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ కట్అవుట్స్ అన్ని పీక్కిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీలైనంత త్వరగా బోయపాటి గారు క్లారిటీ ఇవ్వండి అభిమానులకి, ఇంతకంటే బాధ పెట్టొద్దు, వాళ్ళు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. హూ డిడ్ దిస్? ఎవరు చేశారు? కావాలని చేశారా? అనుకోకుండా జరిగిందా? లేకపోతే ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి. బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఎక్కడ బోయపాటి గారి మార్క్ ఎక్కడ? ఖండాలు దాటిన అఖండ జన నీరాజనాలు అందుకుంటున్న బోయపాటి బాలయ్య శివతాండవం, రుద్రతాండవం, ఆనంద తాండవం, అఖండ తాండవం. సినిమా ఆగిపోతే ఫ్యాన్స్ తాండవాన్ని చూస్తారు మీరు. ఎక్కడ సినిమా? ఎక్కడ బోయపాటి గారు, బాలయ్య గారు? బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఎక్కడ? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కొని బాగుపడ్డారు.